నేను ఎప్పుడు వేరేగా ఉంటా కదా. మనం ఎప్పుడు డిఫరెంట్గా ఉండాలి కదా. ఏమయ్యా ఏం సార్ వద్దా కరీనా వద్దా నమస్కారం. ముందు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు పెద్ద ఆయన మన్మోహన్ సింగ్ గారు ఈరోజు లేని లోకాలకు పోయినారు. చాలా బాధాకరం. ఆయన చూస్తే మెత్తగుంటాడు అనేది ఒక ఇది ఉన్నింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న రిఫార్మ్స్ అన్నిటికీ కారకుడు ఆయన. ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఇండియాకి చిక్కలేదు. టుడే వాట్ వీఆర్ అంటే ఈజ్ ద మ్యాన్. ఆయన లేకపోయింటే ఈరోజు మనం ఇంకా అంబాసిడర్ కారు ఆ ఫియట్లోనే ఉండిందము. ఎందుకంటే అప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చాలా ఉన్నాయి. బట్ ఈయన వల్లనే ఒక విధంగా రాహుల్ గాంధీ పివి నరసింహరావు వల్లనే, పివి నరసింహరావు వల్లనే, మన్మోహన్ వల్లనే ఈ పొద్దు ఈ దేశం ఇంత ముందుకు పోతుంది. సరే, ఈరోజు నేను ఈ సమావేశం ఎందుకు పెట్టినానంటే నా ఇద్దరు కుమారులు పవన్ రెడ్డి అండ్ అశ్మిత్ రెడ్డి అండ్ ఎస్పెషలీ మై వైఫ్ ఉమా ఒక 15 రోజుల నుంచి నన్ను నువ్వు ప్రిస్టేజ్ 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 అనుకుంటుంటావు, ఇంకో మాట అంటావు, తాడిపత్రిని ముందుకు తీసుకెళ్తా నా కార్యకర్తలే దేవుళ్ళు అని చెప్తుంటావు. ఎస్, నా కుమారులు ఇద్దరు, నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది. అందుకే ఈరోజు ఈ సమావేశం పెట్టి అల్ట్రాటెక్ కంపెనీ యాజమాన్యానికి మరియు ఈ విషయంలో మా లారీ వాళ్ళు ఎంప్లాయీస్ కష్టపడ్డారు, నష్టపోయినారు. అందువల్లనే మా పిల్లలు, నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమాపణ చెప్పుకుంటున్నా. నేను ఒకటి చెప్తాను, నేను ఏమీ కాదు, 5 ఏళ్ళు నేను అవస్థపడ్డా. ఎందుకు? నేను ఎవరి కోసం అవస్థపడలేదు, మా ఊరి జనం కోసం,
నన్ను నమ్మిన జనం కోసరం కష్టపడ్డా. నాకు ఏ పార్టీ నాయకులు చెప్పలేదు ఇలా చేయి అలా చేయని. నన్ను ఎవరైనా కలిస్తే అంటుంటారు, నా గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు చాలా 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 నష్టపోయినావని. నేనేమి నా పొగుడుతోనూ నా యొక్క ప్రిషియస్ కోసమో నష్టపోయినా. నేను ఎవరిని బ్లేమ్ చేయను, అవసరం లేదు. నేను నాకు చెప్పారు ఎవరన్నా లేదు, ఎన్నో కారణాలు. నాకు వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పటి నుంచో సన్నిహిత్యం ఉండింది, పోయింది. ఎవరి వల్ల అంటే పెద్ద ఆయన రాజారెడ్డి వల్ల. ఆయన ఎప్పుడు ఏమనేవాడు, మైట్ ఈజ్ రైట్ అంటాడు. నేను ఎప్పుడు మైట్ ఈజ్ రైట్ నన్ను న్యాయంగా పోదాము అంట. అక్కడ వచ్చింది సరే, ఆ రివెంజ్ ఏమో అవి నాకు తెలియదు. సో నేను నష్టపోయినదో లాభపడిందో దిస్ నాట్ కన్సర్ట్ విత్ ద ఎనీ పార్టీ, ఇట్స్ మీ. చాలామంది చాలా మాట్లాడుతుంటారు మా గురించి, ఏదో ఇప్పుడిప్పుడే ఓవర్ నైట్ రిచ్ అయినట్లు. యా అనుకుంటే ఏం కాదులే. మీకు తెచ్చో తెలియదో, మా నాయన బొగ్గుల బస్ ఓనర్. ఆయనకు అప్పుడు చెవర్లెట్ చాలా ఫేమస్, జనరల్ మోటార్స్ కంపెనీ వాళ్ళు బొగ్గుల బస్సులతో నడిపి మా నాన్నకు 2 ఉండేది, ఒక కారు ఉండేది, ఒక జీప్ ఉండేది. ఈరోజు చెప్తున్నా, మీరు ఎవరు ఆ జీప్ చూడలే. బయట పక్కన డోర్లకు వుడన్ ప్యానెల్స్ ఉండేటివి, లోపల రేక్ ఉంటే నీట్గా పాలిష్ చేసి ఉండేటివి. 6 cylinder. The same engine was used in buses also. Yes. ఏమీ లేనోడైతే మా నాయన మా అక్కను 51లోనే మద్రాస్ ఆంధ్ర మహిళా మండలి 51లోనే మెడ్రాస్లో స్కూల్లో చేర్పించినాడు. టీ నగర్లో ఉంటుంది. మరి 51లోనే మా నాయన మద్రాసులో మా అక్కని చేర్పించినాడంటే మేము లేనోళ్ళం. ఎస్, డబ్బులు చూడలే. ఈరోజు అంతా ఏదో మాట్లాడతారు. మా ముగ్గురు సిస్టర్లు సెంట్ ఆన్స్ అని మారేడుపల్లిలో స్కూల్ ఉంది. అప్పుడు 2 ఉండింది కాన్వెంట్లో, ఒకటి రోజరీ కాన్వెంట్, ఒకటి సెంట్ ఆన్స్. అక్కడ జరిపించాడు వాళ్ళని. మేము డబ్బులు లేని వాళ్ళం, ఇప్పుడు చౌకాలు లేని వాళ్ళం మేము. అది పరిస్థితి. మా అన్న లైలా కాలేజ్ చదువుకున్నాడు, ఆయన డాక్టర్ కావాలని అక్కడ పోయాడు, మణిపాల్ పోయాడు. నన్ను 62లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిపించాడు. లేనోళ్ళం మేము, ఇప్పుడు సంపాదించిన వాళ్ళం. దిస్ ఈజ్ అవర్ బ్యాక్గ్రౌండ్. మాకు 69లో నాకు కారు ఇచ్చాడు మా నాయన కాలేజీ చేరితే. ఫియట్ కార్ 11,300 బ్లాక్ వచ్చి 38,000 ఉన్నింది. ఏదేదో మాట్లాడుతూ అంటారు. ఇప్పుడుండే స్థలం 5 ఎకరాలు 48లో కోట్లు వస్తుంది అమ్ముకుంటే. మేము లేనోళ్ళం. చాలామంది మాట్లాడుతూ అంటారు.
మా నాన్న ఒక్కటే చెప్పేది ఎప్పుడు, రే దివా, రే ప్రభా, చేతనైతే ఒక కాఫీ తాపండి, చేత కాకపోతే నీ కాఫీ నీకు తాపు అన్నాడు. ఏదో మాట్లాడుతుంటారు అందరూ. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే డబ్బుల కోసరం ఏదో దాని గురించి కూడా తెలియదు, పాండ్యాష్ అంట. కొందరు పెద్దోళ్ళు కూడా చెప్తారు డబ్బుల కోసరం పాలిటిక్స్లో చేరినారా అంటారు. మాకు తెలుసు ఎవరు ఏంటో పరిస్థితి. ఏమనుకుంటున్నారు? ఎస్, మొత్తం బస్సులు పోగొట్టుకున్నాను. 128 బస్సులు ఆల్ ఇండియా పర్మిట్లో. మొత్తం ఆంధ్రప్రదేశ్లో లాంగ్ రూట్స్ అన్ని నేను తిప్పినోన్ని. హైదరాబాద్ కలకట్టాకు తిప్పినా. నేను నిలబెట్టాక ఇంతవరకు ఎవడు ఏనుడు వేయలే. మేమేమీ లేని వాళ్ళం. నాకు తెలిసి నేను ఎస్ క్లాస్ 2002లో కొనుక్కున్నా. ఈరోజు అంతా కింద ఉన్నాయి. ఆడీలు బాడీలు అంటే ఏంటంటే ఉన్నాయి. పేర్లు కూడా తెలుసు చాలా మందికి. ఈ పొద్దు సీఎంలు గీఎంలు అయితే అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ క్రూజర్లు ఇస్తున్నారు. నాకు తెలిసి నేను 55 లక్షలు ఉన్నప్పుడే కొన్నా. మేము లేనోళ్ళం. వీళ్ళందరూ చెప్తారు మా అమ్మ బాపాలని ఒక కంపెనీ ఉంది మద్రాసులో. ఆ కంపెనీ ఏంటి తెలుసా? ఫేమస్ డైమండ్స్కి. ఆ కాలానికే. మొన్న మా ఇంటికి వచ్చారు, చెకింగ్ చేశారు ఈడీ వాళ్ళు. 2 దండలు మా అమ్మవి. వాడు వేస్తాడు, వాల్యుయేషన్ చేస్తే ఎంతకో పోయింది. ఏమంటే మా పుణ్యాన ఆడ వెనకల బాపాలని రాసినారు. ఏమి లేని వాళ్ళం. ఈరోజు కూడా మాకేమో అంత పోయినా మేము బాగానే ఉన్నాం. ఎస్, 5 ఏళ్లలో నేను పోగొట్టుకున్నా. ఎవరి వల్ల పోగొట్టుకున్నా? నా పొగురు, నా ప్రిస్టేజ్ వల్ల పోగొట్టుకున్నా. అంతే. నా కోరమాంగలో ఇల్లుండే ఎప్పుడో కొనిచ్చినట్టు. మీ టీవీ ఏషియాడ్ నెట్ ఓనర్దే ఆ ఇల్లు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కూడా నాకు ఉన్నాయి. ఎస్, ఈ 5 ఏళ్ళ కోసం నేను అమ్ముకున్నా. నేనేం తప్పు చేయలేదు. పాండ్యాస్ నేను డబ్బుల కోసమా? డబ్బుల కోసం అవసరం లేదు. ఈరోజు కూడా బాగున్నా. ఏపీ రోలెక్స్ అన్నీ కట్టినా. ఏం అమ్ముకోలేదు, ఉన్నాయి. ఎందుకంటే వద్దు అనుకున్నా. గడ్డం ఇచ్చినప్పుడు నుంచి ఏవి పెట్టుకోను, అంటే బంగారు పెట్టుకోలేదు ఎప్పుడు. అసలు వీళ్ళకి పేర్లు తెలుసా? ఈ మాట్లాడే వాళ్ళకు అందరికీ ఎప్పుడో నా కొడుకు లంబోగిని కొనిచ్చిన. మా ఇంట్లో లేని కారు లేదు, మేము డ్రైవ్ చేయలేని కారు లేదు. ఈరోజు అంతా ఏదో అంటున్నారు. దాంట్లో గ్యాడ్జెట్స్ తెలియదు. ఎందుకు ఇవన్నీ చెప్తా వస్తానంటే బాధాకరం.
పాండ్ యాష్ కోసరం కాదు, పుట్టకోశ. ఈరోజు కూడా నేను బాగున్నా. ఇట్స్ ఓన్లీ ప్రిస్టేజ్, ఇట్స్ ఓన్లీ ప్రిస్టేజ్. అందరికీ మొరబెట్టుకున్నా, ప్రతి ఒక్కరిని మొరబెట్టుకున్నా. వాళ్ళకే కాదు, మాకు కూడా ఉంటాయి ప్రిస్టేజ్లో. మేము చీము రక్తం ఉండే నా కొడుకులమే, మాకు ఎక్కువ ఉంది చీము రక్తం. ఎక్కడెక్కడ తల వంచాల్సిన పని లేదు. చేత కాకపోతే నా భార్య కోసరం క్లీనర్ పని చేస్తా, లేదంటే అక్కడ చౌకీదారుగా పనిచేస్తా. ఎవరి గురించి చెప్పుకోలే మేము. పైనుంచి కింది వరకు పోలీస్ ఆఫీసర్లకి, మేనేజింగ్ డైరెక్టర్లకు, వాళ్ళకి చూడండి. నేనేదో అబద్ధం చెప్పును. ద్వారకా తిరుమలరావు, మహేష్ చంద్ర లడ్డా, శంషునా కనపడ్డంలే, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ అనంతపూర్ రేంజ్, పి జగదీష్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపూర్, విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ కడప. న్యాయం ఎక్కడుంటే అక్కడ చెప్పండి అని. మైట్ ఈజ్ రైట్ అగైన్, మైట్ ఈజ్ రైట్ అగైన్. న్యాయం చూడలే. ఇవన్నీ ఏంటివి? నా ఎఫ్ఐఆర్లే, నా మీద ఉండే ఎఫ్ఐఆర్లే. లాస్ట్కి మున్సిపాలిటీ ట్రాక్టర్ తీసుకుపోతే కూడా ఎఫ్ఐఆర్లు. ఇవన్నీ కనపడడం లేదా? ఇవన్నీ కనపడడం లేదా? మా కార్యకర్తలు ఎఫ్ఐఆర్లు ఛాలెంజ్ చేస్తా, ఎవరికైనా ఉన్నాయేమో. ఏం పోలీస్, న్యాయం లేని పోలీస్. ఇప్పుడైనా సరే రెడీ. నువ్వు తప్పు చేసినావంటే ఐ బో మై హెడ్. మారండి దయచేసి. పోలీస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డిఓఎస్పీస్, సిఐస్, ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్. ఏదో మాట్లాడతారు. అంతో ఇంత నేనే పైనుంచి పుట్టినారు అంత బాధాకరం. అందరికి రాసిన ఆ లారీలు నిలబడితే ఈ రోజు కూడా ఆడే ఉన్నాయి ఫ్యాక్టరీ దగ్గర. అద్దాలు పలగొట్టారు. ఎస్, ఇట్ ఇస్ మై ప్రిస్టేజ్. అక్కడ దౌర్జన్యం జరగచ్చు. నేను ఇక్కడ లారీలు నిలబడితే నేను ఇన్సల్ట్ చేసినట్ల తెలుసుకుంటే లేదా? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదా. ఇదే న్యాయమా? సరే, ఛాలెంజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉన్నాయో చూడండి. సాల్ ఎఫ్ఐఆర్స్, సాల్ ఎఫ్ఐఆర్స్. ఏమనుకుంటున్నారు? వచ్చిన నా మనవాళ్ళు మనవరాళ్ళు 7 రోజులు లేరు, నా కూతుళ్ళు 7 రోజులు లేరు. మా అన్న ఈరోజు హెల్త్ బాగాలేదంటే నా గురించి ఆలోచి అయిపోతే అట్లయిపోయినాడు. మాట్లాడతారా? పాలిటిక్స్ కోసరం, ఆ డబ్బుల కోసరం. చాలా మందికి అన్ని ఉన్నాయేమో, తినేది కూడా రాదు. శబ్దాలు చేసుకొని తింటారు. ఇదంతా పూసుకొని అని. మా పిల్లలు ఈ పొద్దు
హాయిగా చాప్ స్టిక్తో తింటారు 6-7 ఏళ్ళ పిల్లోళ్ళు కూడా. వీఆర్ దాట్. మా ఇంట్లో అందరూ బాగా చదువుకున్నారు. మా నాన్న నన్ను ఎప్పుడు 9 ఏళ్ళకే కాశ్మీర్ చూపించినాడు. యాజ్ ఎ యంగ్ బాయ్ యూ హ్యావ్ షోన్ మీ ద వరల్డ్. పిచ్చి లంజా కూడా కనుక్కుంటారా నన్ను? ఏ పిచ్చి లంజా కూడా కనుక్కుంటారు నన్ను? మీకు తెలుసో లేదు, అస్మిత్ కూతురు, షీఈ్ ఓన్లీ 10 years, విత్ 3 other 2 of his ఫ్రెండ్స్తో కలిసి క్యాండీ ఎంపైర్ అని ఒక బిజినెస్ చేస్తున్నారు. We teach them from there. We know the discipline. My father has learned us discipline. చెడిపోయిన 74లో కాలేజ్ అయిపోతే మా అమ్మ ఏడ్చింది, పోయి ఉద్యోగం చేయరా అని. ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు పెద్ద ఆయన నాకు ఫోన్ చేసినాడు. అప్పుడు ఆయన పిఏ పేరు కూడా సంజీవ్ రెడ్డే. రే, మీ నాన్న మీ అమ్మ చాలా బాధపడుతున్నది, ఫ్రాక్షన్ కొంప, నువ్వు ఎటు తిరిగి ఉద్యోగం చేయాలంటే ఈ ఊరు ఐపీఎస్ ఆయనే. అప్పుడు ఆర్టీసీకి ఉన్నాడు రొద్దం ప్రభాకర్ రావు. 3 రోజులు పనిచేసిన ఐఎమ్ బిట్ లా ఒబీడియంట్. పోతే అప్పుడు ఇంత స్పీడ్ లేదు, ప్రతిదీ రాయాల. నాకు ఒకటి ఇచ్చాడు జాబ్, డీజిల్ ఎంత తగ్గుతా, ఆయిల్ ఎంత తగ్గుతుంది, గ్రీస్ ఎంత తగ్గుతుంది, అది ఒకటి రాసి పెట్టు అని. 3 రోజుల పైన ఆఫీస్కే. అక్కడ 4th క్లాస్ ఎంప్లాయీలకు యూనియన్ ఉంది. నా పక్కనుండే కొలీగ్స్ ఏం చెప్పినారంటే, నువ్వు ఇక్కడ పనిచేయలో దెబ్బలు తింటావు అన్నారు. 3వ రోజు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వస్తే మా అమ్మ ఒకటే చెప్పింది, హాయిగా తినుక్కో, డబ్బులు కావాలా ఇస్తా, నువ్వు మా జోలికి రావద్దని. కొట్లాడి కడపకపై 1 సంవత్సరం 2 నెలలు నేను కండక్టర్ పనిచేసిన, నేను సొంత బస్సు కొని. ఏమనుకుంటున్నా లైఫ్ తుప్పడాసిన లెక్క కోసము. ఇట్స్ ఓన్లీ మై ప్రెస్టేజ్. బాధ అవుతుంది. పోలీసు అందరినీ కష్టపెట్టినా మా ఇంట్లో, వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పుకుంటాను. ఎస్, నాకు 10 days అయింది. నా వైఫ్, నా 2 కొడుకు పవన్ అండ్ అశ్మిత్, వాడు అలిగిపోయినాడు. లేడు ఇంట్లో. ఎస్, ఐఎమ్ గోయింగ్ మై హెడ్. ఏం చెప్తున్నారు తెలుసా? కాదు, మనము 5 ఏళ్ళు ఎంత నష్టపోతుంది నీకు తెలుసు, మాకు తెలుసు. కానీ నువ్వు ఏమి చేసినా ఒక్కరోజు మేము ఎప్పుడు నీతోనే ఉన్నామో, కానీ ఈరోజు మాకు కష్టంగా ఉంది అనింది నా భార్య. ఏమి ఆయన అల్ట్రాటెక్ ఆయన ఏం సంపాదిస్తాడో లేదు, కానీ దాంట్లో 2500 లోపల ఎంప్లాయీస్. యు నో హౌ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ అనింది. ఇండైరెక్ట్గా నాట్ మోర్ దెన్ 30 lakhs, 30,000 people ఆర్ బిహైండ్ ఇట్. మా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తాడో, కియాలో ఉండేది 3,000 మందే, 40,000 మంది బతాను దాని మీద. ఎస్, ఐఎమ్ సారీ, ఐ షుడెంట్ హ్యావ్ డిస్టర్బ్డ్ ఇట్. నా ప్రిస్టేజ్. లారీలు పలుకొట్టినారు, ఐ డోంట్ కేర్. ఈరోజు కూడా నా బస్సులు, నా రూట్ బస్సులు, బెంగళూరు అనంతపూర్ నాకు 3 బస్సులు ఉన్నాయి, సిరా అనంతపూర్ నాకున్నాయి, హౌస్పేట అనంతపూర్ నాకున్నాయి. నేను అవి తయారు చేసుకొని తిప్పుకుంటే చాలు. ఆడ రోడ్లలో ఉన్నాయి. కాల్చినారు పోయిసారి వైఎస్ఆర్ వాళ్ళు. ఐ డోంట్ కేర్. ఐ విల్ నాట్ కేర్ ఫర్ దిస్ తుప్పడాశ్రమ ఫ్లై యాష్ అంట. అంటే మైట్ ఈజ్ రైటా? ఐఎమ్ వెరీ సారీ. ఐ విల్ రిటర్న్ టు ఎవ్రీబడి ఫ్రమ్ హెడ్ టు బాటమ్. ఎవరికి రాయలేదు చెప్పండి?
ఎవరికి రాయలేదు నేను లాస్ట్కు మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ జెన్కో రాసిన ఈడికి రాసినాను కూర్చొని అంటే దేర్ ఇస్ నో జస్టిస్ ఏదో మాట్లాడతారు. ఎస్ నే ఐఎమ్ గోయింగ్ డౌన్. నా పిల్లలు నా భార్య ఎప్పుడు ఇల్లే నేను వాళ్ళకి ఎస్ టుడే ఇట్స్ మై ఫాల్ట్, ఇట్స్ మై ఫాల్ట్ సార్. బిర్లా గారు క్షమించండి, ఐ రైట్ ఐ లెటర్ టు యూ ఆల్సో, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నేను ఎవరికో భయపడి చెప్పడంలే, నేను భయపడను. ఇంత అన్నము పాలు పెరుగుంటే ఒక మిరపకాయ ఉల్లిగడ్డ తిని బత్తా. ఎంత దారుణం అంటే నో జస్టిస్, నో జస్టిస్. లాస్ట్కు మా ప్రెసిడెంట్లకు అందరికీ రాసిన, ఈవెన్ ఎలక్ట్రల్ మినిస్టర్కి రాసిన, అందరికి రాసిన. ఏంటి నాకు అర్థం కాదు. వాళ్ళకు కూడా ప్రిస్టేజ్ ఇవ్వలే. పుణ్యాలు ఏమవుతుంది, ఏం చెప్తారు? ఆ గవర్నమెంట్ జరిగినంతకన్నా నాకు ఇక్కడ ఎక్కువ జరగదులే. ఏం జరుగుతుంది? డబ్బులు కావాలి నాకే. హైకోర్టులో ఏమిచ్చారు ఆర్డర్ చెప్పండి దయచేసి. నా బండ్లన్నీ సీజ్ చేస్తుంటే నేను అక్కడ అంటే పెద్ద కొద్ది ఫైల్ చూపించదలుచుకోలే. పోతే హైకోర్టుకి వెళ్ళా. హైకోర్టు ఏమిచ్చింది తెలుసా? The damages compensation is concerned, no material is placed before the court to quantify the damages. Therefore, it is left to open the patient to claim damages from the state and its officials for investigating of the fundamental rights of the carrying transport business in separate independent proceedings. నేను క్లెయిమ్ చేయొచ్చు స్టేట్ని, స్టేట్ ఆర్ ఎవరు ఆఫీసర్స్. డబ్బులు కావాలా, మర్యాద కావాలా? ఇప్పుడోళ్ళం కాదు మేము. మా డిఐడి ఇస్ డిఫరెంట్. ఏదో మాది రోజు రాజవంశకమే. ఎందుకు మా వాళ్ళు ఇక్కడ వచ్చారు, ఎంత గూగుల్లో వస్తుంది పోతే. ఇట్ హ్యాస్ హార్ట్ మీ. ఐ వాజ్ ఇన్ జైల్ ఫర్ 102 days. అన్నం పెట్లే. పీ క్లాస్కు పోతే అప్లై చేస్తే ఇక్కడ అనంతపూర్ ఎస్పీ పాత ఆయన పోయి జడ్జి దగ్గర కూర్చొని ఈగుడుతూ అంటాడు. సద్దల రామకృష్ణ ఆడి పొద్దున్నే ఫోన్ చేసి వాడి బయటికి ఇస్తుంది అంటాడు. ఎస్ మళ్ళీ ఇంకో గేట్ వేస్తారు. ఏమనంటే అప్పుడు వాడు కూడా ఏమో చంపా మన అనంతపురం దాంట్లో పరిణామ కేసులో. సో వీ హ్యావ్ దట్ ఇన్స్ట్రక్షన్ నాట్ టు లీవ్ అవుట్ సైడ్. ఎస్ నేను భయపడినా. చెప్తా పోతా చాలా ఉంది. ఈ విషయంలో నేను లూజ్ కాలే. అన్నెసరీగా పాపం వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి నా పిల్లల మాట ఇంకోటి మీకు తెలుసో తెలియదో, మా పిల్లలు బంగారులు. బంగారం కదా, దానికి ఇది లేదు. ఎందుకంటే ఈ రోజుకి మా అన్నకు బాగలేకపోతే నేను వింటా. నా మాట మా పిల్లలందరూ వింటారు. చాలా బాధపడినాను నా విషయాల్లో. దే ఆర్ నాట్ హ్యాపీ ఫర్ 5 years. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మా నాన్న, మా అన్న, మా వదిన ఇద్దరు హెల్త్ బాగుండదు. మా వదిన అయితే నన్ను కూర్చోబెట్టుకొని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది.
మీకేనా ఫ్యామిలీస్ ఉండేది, మీకేనా ప్రిస్టేజ్లు ఉండేది, మాకు లేవా? మాకు రక్తము ఇంతకుముందు అంటే రే చీము రక్తం ఉందేరా అంటాడు. ఎస్, పాతకాలం మనుషులము, డబ్బుకు మమ్మల్ని లొంగదీరు. మీకు తెలుసో లేదో 52 నుంచి 24 వరకు మేము అందరికి ఖర్చు పెట్టాం. ఈసారికి నాకు 24లో నా పరిస్థితి బాగలేదు, నాకు సాయం చేస్తే నేను ఇంటి దగ్గర పెట్టిపోతే తీసుకున్నా. ఏమనుకుంటున్నారు? డబ్బులా? ఎస్, మీకు డబ్బులు ఉన్నాయి మా అందరికీ, నాకు జనం ఉన్నారు. ఇంకొకటి చెప్తాను, మా ఎక్స్ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు. నేను అనంతపురం పెళ్లిలో ఉన్నాను, నా కొడుకు రాయలచెరు పెళ్లిలో ఉన్నాడు, నా వైఫ్ ఉంది, నా అల్లుడు దీపక్ రెడ్డి వాళ్ళ నాన్నకు సీరియస్గా ఉంది, క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు, డెత్ బెడ్లో ఉన్నాడు. పోవాలని చెప్పి నేను అనంతపురం నుంచి గుత్తికి, నా కుమారుడు రాయలచెరు గుత్తికి, నా వైఫ్ అక్కడి నుంచే ఆడ జాయిన్ అయిపోదాం అనుకున్నాము. అందులో నా వైఫ్ ఫోన్ చేసి నేను పెళ్లిలో ఉంటే రా, ఇమీడియట్గా ఇంటికి రా, బాగలేదు, అది కాదు ముఖ్యం, ఇది ముఖ్యమైనది. పోయిన కారెక్కిపోతుంటే ఒక్కటే ఆలోచన, ఈరోజు మీకు అందరికి చెప్తున్నా, నేను బాగా బతికిన లంజా కొడుకుని నేను, ఎవరికి మోసం చేయని లంజా కొడుకుని నేను, చక్కగా ఇంటికి పోతా ఆలోచించుకుంటూ పోయినా, ఏంట్రా నా పరిస్థితి ఈ పొద్దు, ఇన్ని రోజులు ఇట్లా బతికినానే అని. 3 ఆప్షన్లు నాకు. ఒకటి, ఆయన దగ్గర పోయి సరెండర్ కావాలా, రెండోది అయితే పరిగెత్తి పోవాల ఊర్లో వచ్చి, మూడోది ఐ హ్యాడ్ టు హ్యాంగ్ మై సెల్ఫ్. నేను అదే అనుకున్నా, ఇన్నోళ్ళు బాగా బతికే ఈరోజు నేను ఒకరు సరెండర్ కాకూడదని. దేవుడు దయ, మా ఊరి కార్యకర్తల దయ, నేను పోయే లోపలనే వానికన్నా ఎక్కువ వేల మంది ఉన్నారు సార్. అంతో ఇంత ఏదో ఉండింది చంపాయాలని. ఆ రోజుతో వేర్ ఆల్ మై గాడ్స్. డబ్బుకు ఆశించినటువంటి దండిగా ఉన్నాయి. ఒక్కటి చెప్పని నేను కబ్జా చేసిన, ఒకవేళ చెప్పచ్చా మా దీంట్లో రమ్మని చూపిమన్నా. మై ఫాదర్ ఈజ్ గాడ్ టు మీ, హి హస్ థాట్ లాట్ టు us. మీకు తెలుసోదో లేదో, ఈ రోజు కూడా మేము అక్కలు చెల్లెలం అందరము ఆదివారం ఒకసారి కలసాల్సిందే, భూ తినాల్సిందే. ఇదే మా అక్క పెరాలిసిస్ అయి 7 సంవత్సరాలు నేను ఏమైనా బెడ్లో సాగినా. ఎందుకో అక్కడ కంఫర్ట్గా ఉన్నారు, అక్కడ చిక్కాలంటే హైదరాబాద్లో చిక్కారా, ఇప్పుడు అంతా ఓల్డ్ ఏజ్ హోమ్లో వదులుతున్నారు. ఐ హ్యావ్ నాట్ లెఫ్ట్ మై సిస్టర్ ఫర్ 7 years. నా ఇంట్లో పెట్టుకోండి. నేను రాత్రిపూట ప్రతి పని చేసిన అమ్మకం. ఏమంటే ఇప్పుడు డైపర్లు వచ్చినాయి కాబట్టి కొద్దిగా సేఫ్ అయినాం. ఎస్, వీఆర్ లైక్ దాట్. మై ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్. ఎందుకు నేను అందుకే వార్తల్లో ఉంటా. ఐ ఫైట్ ఫర్ ద జస్టిస్. ఏదో మాట్లాడతారు, ఏదో ఇప్పుడే పుట్టి ఇప్పుడే మేము సౌకర్యాలు అన్నట్టు. ఏమనుకుంటారు? ఏం చూడలే మేము. ఐ హావ్ సీన్ ద వరల్డ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక 30 రూపాయలకో 40 రూపాయలకో రండి చూస్తురండి నా ఊరిని ఎట్లా చేస్తున్నానా. నిన్ననే మున్సిపల్ ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళు విజయానంద ఎవరో నా మున్సిపాలిటీ గోల్డ్ మెడల్ ఇచ్చినాడు 2. అది ప్రజల సంస్థ కాబట్టి అప్పే లేదు.
ఏ రోజు ఆధార్ కరెంట్ బిల్ కట్టా? పాత మోటార్లు ఉన్నాయి, అన్ని సాట్ల పాత మోటార్లు ఉన్నాయి. నేను అప్డేట్ చేసిన కాళేశ్వరంలో ఉంటాయి మోటార్లు, ఆ పెద్ద మోటార్లు, దాని రెప్లికా చిన్నవి తెచ్చి 40 HP తెచ్చి వేసిన విత్ ఇన్ 3.5 hours. ఈరోజు మా ట్యాంక్ ఫుల్ అవుతున్నాయి. ఎక్కడోదే అండర్ గ్రౌండ్ డ్రైనేజా? మొత్తం 5 ఏళ్ళలో పాడైపోయింది మా అండర్ గ్రౌండ్. అయినా నేను పని చేస్తాను, కాళ్ళు పట్టుకుంటున్నా. ఫర్ ద సేక్ ఆఫ్ మై టౌన్, ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్, ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్. నన్ను కాపాడింది వాళ్ళే. ఇదే మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఎంతమంది గెలిచినారు? నేనొక్కటే. నేను ఎవరికి భయపడినా. ఐఎమ్ విత్ ద పీపుల్, ఐ విల్ బీ విత్ ద పీపుల్. గుళ్ళన్నీ పడిపోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ అది ఎక్సైజ్, ఇది ఎన్విరాన్మెంట్లో స్టేట్ ఎన్విరాన్మెంట్, సెంట్రల్ ఆర్కాలజీ కొట్లాడి మొత్తం రిపేర్ చేపిస్తున్న శివాలయము మా వెంకటేశ్వర. ఆల్ టెంపుల్స్ ఆర్ గోయింగ్ టు రిపేర్. ఏం డబ్బులు? మీరేమన్నా చూడలేదు మా డబ్బులు? ఎప్పుడో చూసిన. నేను దమ్ముడి కాడి నుంచి చూసిన. దమ్ముడి బొట్టు అర్ధాన ఆన 2 అనాలు పావుల ₹10. ఎందుకంటే అప్పుడు నోట్లు లేవు. పొద్దున్నే మా బస్సులు అన్నీ వస్తే అన్నీ ఇవే, ఇట్లా పట్టుకోలేము. అందుకే మా నాయన గుడ్డ సంచులు కాదు, అప్పటికి చర్మ సంచులు ఉండేటివి. మీరు చూసినా లేదు, రైల్వేలో కూడా అవి ఉండేటివి. ఇక్కడంతా కలెక్షన్ ఇప్పుడు మాదిరి కాదు. కలెక్షన్ ఇప్పుడు బ్యాగ్ ఎత్తారు, అప్పుడు కాదు. అన్ని నోట్ దాంట్లో పెట్టి, ఎందుకంటే లెదర్ బ్యాగులు టేర్ కావు. అప్పుడు చూసినారే నేను డబ్బులు వాడిది ఎవడదు. దిస్ టుడే బికాస్ ఆఫ్ మై 2 sons and my wife, ఐఎమ్ అపాలజింగ్ టు ద. 1,000 కోట్లు పెట్టినారు. 30-40 వేల మంది దాని మీద డిపెండ్ అయినారు. సో ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇట్. దట్స్ వై ఐ వాంట్ అపాలజీ టు మై. నేను ఎప్పుడు యూనియన్ లేవు. మైసూరారెడ్డి యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు నువ్వు పెట్టలేదు, నేను వస్తా అన్నాడు. ఐ సెడ్ నో. మా ఊర్లో ఏ పొద్దు కూడా యూనియన్ లేదు. నా మున్సిపాలిటీలో అన్ని స్ట్రైక్ చేసినా నా మున్సిపాలిటీ స్ట్రైక్ చేయదు. ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఐ విల్ షో యూ వాట్ ఐ యామ్ విత్ ఇన్ 1 year. యూ సీ మై కాన్స్టిట్యుయెన్సీ హౌ ఇట్ విల్ బీ. నేను మా అన్న కలెక్ట్ చేస్తున్నా, సారా అయినట్లు ఇంత ఇయ్యాలా అని. ఎస్, ఐఎమ్ కలెక్టింగ్. ఆల్రెడీ హ్యావ్ నాట్ లెస్ దెన్ 2.5 crores ఇన్ బ్యాంక్. ఒక కమిటీ చేసిన. ఎవడేమి ఇచ్చినా దాంట్లో ఏంటో వైట్ మనీ, నాట్ బ్లాక్ మనీ. నాకు చెప్తారా మీరు డబ్బుల గురించి? వెరీ సారీ. లాస్ట్గా చెప్పాలనుకుంటున్నా, పోలీస్, నాట్ పోలీస్, డిఐజీ కర్నూల్, డిఐజీ అనంతపూర్, ఎస్పీఎఫ్ కడప, ఎస్పీఎఫ్ అనంతపూర్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. You people have done justice to me. నేను బస్సులు కేసులు పెడితే మీ జీపీలు ఇస్తారు, ఇట్స్ రాంగ్ అంటే కేసు పెట్టరా? ఎన్నిసార్లు తిరగాలి మీ చుట్టూ? ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మీద ఇస్తారు. హూ ఇస్ ట్రాన్స్పోర్ట్? యూ హ్యావ్ టు మేక్ ఏ FIR when I give a case. In enquiry you should 3-5 months అయింది. మేమేం బాధలు చెప్పుకోకూడదు, బాధలు పడకూడదు. చెప్పండి. ఐ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ 4 IPS officers. Don't do this to somebody else. Yeah, I am there to bear it. I will bear it also.
మీకు పిల్లలు ఉన్నారు, గుండె మీద చేసుకొని చెప్పండి, నేను తప్పు చేసినా చెప్పు. ఆహా, మా బండ్లు అయితే ఆడ ఆపచ్చు, నేను వేరే బండ్లు ఆపితే వచ్చింది మీకు. చెడ్డ పేరు తెచ్చినా నేనా? యా చెడ్డ పేరు తెచ్చిన? ఈ రోజుకు నా బండ్లు ఆడే ఉన్నాయి, అద్దాలు వాళ్ళు కొట్టుకొని. ఏంటికండి మీరు ఐపీఎస్ సార్? ఓన్లీ కోర్ట్ అండ్ యూ పీపుల్ కెన్ హెల్ప్ అస్. అగైన్ ఇట్స్ ఫెయిలింగ్ హియర్. నా గురించి వదిలిపెట్టండి. డూ జస్టిస్, డూ జస్టిస్ ప్లీజ్. నాకేం కాదు, ఏమవుతుంది? ఏమైనా ఇంకా పదవులు కావాలా నాకేంటిగా? ఐఎమ్ విత్ మై పబ్లిక్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, they will take care of me. So once again, I am apologizing to all the factories. ఈ రోజు మా ఫ్యాక్టరీల వల్లనే, మీ ఫ్యాక్టరీల వల్లనే, మీ ఫ్యాక్టరీల వల్లనే, మీ ఫ్యాక్టరీల వల్లనే we are able to eat thrice. 1, 2, 3 meals we are having. అసలు ఇక్కడ రా మెటీరియల్ లేదు, ఏమి లేదు. దేవుడిచ్చిన వరమే, మా ఊరు దేవుడిచ్చిన వరం. ఏడికి భయపడాలి? ఏదానికి భయపడాలా? ఐ ఫైట్ ఫర్ జస్టిస్. కానీ నేను ఎన్ని రోజులు వాళ్ళని సతాయించాలా? అల్ట్రాటెక్ వాళ్ళని. ఎస్, దట్స్ వై ఐఎమ్ అపాలజైజింగ్ దెమ్. వన్స్ అగైన్, ఈవెన్ టు మై చిల్డ్రన్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఫ్రమ్ మై గ్రాండ్ సన్ టు మై బ్రదర్ ఆల్సో. మా వదినకి 5 ఏళ్ళు మిమ్మల్ని కష్టపెట్టా. యు ఆర్ నాట్ హ్యాపీ విత్ మీ. ఎస్, ఐ అపాలజైజ్ టు యూ ఆల్ ఆల్సో. నేను డబ్బు కోసం కష్టపడ్డాను. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ ద పోలీస్ ఎస్పీస్, take care of the people, don't take care of me. ఎన్నిసార్లు రావాలా? ఎన్నిసార్లు లెటర్ రాయాలా? రైట్, థ్యాంక్ యూ.